హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం లవ్ సోనియా అనే మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. మూవీ స్టార్ట్ అవ్వగానే శివ అనే అతన్ని చూపిస్తారు. ఒక చిన్న గ్రామంలో శివ కుటుంబం నివసిస్తారు. ఇతను ఒక పేద రైతు. ఇతనికి 2 కుమార్తెలు ఉంటారు. వారి పేర్లు ప్రీతి, సోనియా. శివ స్థానిక భూస్వామి అయిన దాదా ఠాకూర్ దగ్గర చాలా డబ్బు అప్పు తీసుకొని ఉంటాడు. వర్షాలు లేక తన పొలం బీడిపోయి పంట చేతికి రాదు. ఠాకూర్ అప్పు తీర్చడానికి శివ చాలా ఇబ్బందుల్లో ఉంటాడు. చివరికి చనిపోవాలి అని కూడా అనుకుంటాడు. కానీ 2 కూతుళ్ల బాధ్యత తనపై ఉండడంతో అలా చేయలేకపోతాడు. శివకి తనకి కొడుకు పుడితే బాగుండు అనే ఆశ ఉండేది. కానీ 2 కూతుర్లే పుట్టడంతో ఎప్పుడూ వాళ్ళని తిట్టుకుంటూ ఉంటాడు. పెద్ద కూతురు ప్రీతి చాలా తెల్లగా ఉంటుంది కాబట్టి ఆమెకు ఏదో ఒక రోజు పెళ్ళి అవుతుందిలే అనుకుంటూ ఉంటాడు. కానీ చిన్న కూతురు సోనియా అంత తెల్లగా ఉండదు, చామంచాయగా ఉంటుంది. కానీ ఆమె పొలంలో పనిచేయడం వల్ల ఆమె చాలా బలంగా ఉంటుంది. ఒకరోజు శివ తన పెద్ద కూతురు ప్రీతిని ఠాకూర్ ఇంటికి తీసుకుని వెళ్తాడు. అది చూసిన సోనియా కొంచెం అనుమానంగా చూస్తుంది. తన అక్కని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని తెలుసుకోవడానికి వాళ్ళ వెనకే వెళ్తుంది. అయితే ఇక్కడ ప్రీతికి తనకి ఏం జరుగుతుందో కూడా తనకు తెలియదు. తన జీవితం తప్పుదారిలో వెళ్తుంది అని తను గ్రహించలేకపోతుంది. అసలు విషయం ఏమిటంటే శివ అప్పుల బాధ భరించలేక ప్రీతిని ఠాకూర్కి అమ్మేస్తాడు. ఏ తండ్రి కూడా ఇలాంటి పని చేయడు. ఈ విషయం తెలిసిన సోనియా చాలా బాధపడుతుంది. ఎందుకంటే అక్క చెల్లెలు ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. శివ సోనియాకి ఠాకూర్ మీ అక్కకు ముంబైలో మంచి ఉద్యోగం చూపిస్తాడన్నాడు అని అబద్ధం చెప్తాడు. ఇద్దరికీ సమాజం పట్ల అవగాహన లేకపోవడం వల్ల తమకు జరిగిన మోసాన్ని తెలుసుకోలేకపోతారు. ప్రీతి వెళ్ళి చాలా రోజులైపోతాయి. అయినా కూడా ఆమె గురించి ఎలాంటి సమాచారం ఉండదు. దానితో సోనియా ఒకరోజు ఎవరికీ తెలియకుండా ఠాకూర్ ఇంటికి వెళ్తుంది. నన్ను కూడా మా అక్క దగ్గరకు పంపించండి అని అడుగుతుంది. నేను కూడా అక్కడే పనిచేస్తాను అని బ్రతిమలాడుతుంది. సోనియాకి వాళ్ళ అక్క ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. సో ఠాకూర్ ఇదే మంచి అవకాశం అని అనుకొని వెంటనే అంజలి అనే అమ్మాయితో ముంబైకి పంపిస్తాడు సోనియాని. అయితే తన అక్కకు ఏం జరిగిందో తెలియని సోనియా తన అక్కను కలుస్తున్నాను అనే ఆనందంలో ఉంటుంది. అయితే సడన్గా బస్ దారిలో రిపేర్ అవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు రాత్రి ఒక లాడ్జిలో ఉండాల్సి వస్తుంది. ఆ లాడ్జ్ రిసెప్షన్లో ఒక కంప్యూటర్ ఉంటుంది. రాత్రి అంజలి నిద్రపోయిన తరువాత సోనియా రిసెప్షన్ దగ్గరకు వచ్చి రిసెప్షనిస్ట్ని ఒకసారి మెయిల్ చెక్ చేసుకుంటాను అని రిక్వెస్ట్ చేస్తుంది. సోనియా ప్రీతి స్కూల్కి వెళ్ళే టైంలో మెయిల్ ఐడిని క్రియేట్ చేసుకొని ఉంటారు. కానీ అందులో ప్రీతి ఎటువంటి మెయిల్ పంపి ఉండదు. రిసెప్షనిస్ట్ సోనియాతో కొద్దిసేపు మాట్లాడడం వల్ల సోనియాని అమ్మేశారని అతనికి అర్థమవుతుంది. దానితో సోనియాకి కొంత మనీ ఇచ్చి ఇంటికి తిరిగి వెళ్ళిపోమని చెప్తాడు. నీతో వచ్చిన ఆమె నీకు ఎటువంటి ఉద్యోగం చూపించదు. నీ జీవితం నాశనం చేసుకోకు. దయచేసి నా మాట విని ఇంటికి వెళ్ళిపో అని చెప్తాడు. కానీ సోనియా అతని మాటలను వినిపించుకోదు. సోనియా కేవలం తన అక్క ముంబైలో మంచి ఉద్యోగం చేస్తుందని, తను కూడా తన అక్కతో కలిసి ఉద్యోగం చేసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటుంది. తరువాత అంజలి, సోనియా ఇద్దరూ ముంబైకి చేరుకుంటారు. సోనియా ముంబైలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ని చూసి చాలా ఆశ్చర్యపోతుంది. ఆ బిల్డింగ్స్ని దాటి స్లమ్ లాంటి ఏరియాకి వచ్చిన దాకా ఆమెకు తెలియదు ధనవంతులు ఉండే ఇల్లు, పేదవాళ్ళు ఉండే ఇల్లు మధ్య అంత వ్యత్యాసం ఉంటుందని. తరువాత అంజలి సోనియాని ఒక రెడ్ లైట్ ఏరియాకి తీసుకొని వెళ్తుంది. సోనియాకి అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ అర్థం కాదు తను ఎటువంటి ప్లేస్కి వచ్చిందో, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్న తరువాత సోనియా తనలో తాను చాలా కుమిలిపోతుంది. తన అక్కకి ఏమైందో అని కంగారు పడుతుంది. తరువాత సోనియాని మాధురి అనే అమ్మాయికి అప్పగిస్తారు. అక్కడి నుంచి పారిపోవడం కూడా చాలా కష్టం. ఎవరైనా పారిపోవాలని ప్రయత్నిస్తే వారిని రూమ్లో బంధిస్తారు. మాధురి సోనియాని వ్యభిచారం చేయిస్తున్న ఓనర్ ఫైజల్ దగ్గరకు తీసుకుని వెళ్తుంది. అతనికి సోనియా వర్జిన్ అని తెలియగానే ఆమెను జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. ఎందుకంటే అటువంటి అమ్మాయిలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సోనియా తనకు తానుగా వచ్చి ఆ వ్యభిచార గృహంలో ఇరుక్కుపోతుంది. అయినా కూడా తను అలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా తన అక్కను వెతకాలని అనుకుంటూ ఉంటుంది. ఫైజల్ సోనియా చిన్నపిల్ల కావడం వల్ల ఆమెకు మంచి రేట్ ఇచ్చి కస్టమర్ కోసం బుక్ చేసి పెడతాడు. మరోవైపు శివ తన చిన్న కూతురు కోసం తను ముంబై చేరుకుందని తెలిసి ఠాకూర్ దగ్గరకు వెళ్ళి తన కూతుర్లను తనకు ఇప్పించమని బతిమిలాడుతాడు. దానికి ఠాకూర్, నీ కూతుర్లు చాలా దూరం వెళ్ళిపోయారు, వారు తిరిగి రావడం చాలా కష్టం అని చెప్తాడు. ఇంక శివ అంజలి దగ్గరికి వెళ్ళి తన కూతుర్లు ఎక్కడున్నారో అని అడుగుతాడు.
అంజలి వాళ్ళు అమ్మేసిన రెడ్ లైట్ ఏరియా అడ్రస్ చెప్తుంది. ఇంకా శివ కూతుళ్ళను వెతుక్కుంటూ ముంబై రెడ్ లైట్ ఏరియాకి వెళ్తాడు. ఎంత వెతికినా కూడా తన కూతుళ్ళు కనిపించరు. అక్కడ చాలామంది అమ్మాయిల పరిస్థితిని చూసి తను చేసిన తప్పుకు కుమిలిపోతాడు. తన కూతుళ్ళ జీవితాలను తను ఏం చేశాడో తెలుసుకొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు. కానీ ఇప్పుడు ఎంత పశ్చాత్తాపడినా ఎటువంటి ఉపయోగం లేదు. పరిస్థితులన్నీ అతని చేయి దాటిపోయాయి. ఇంకా సోనియాని కూడా వ్యభిచార ఊబిలోకి నెట్టేశారు. ఒకరోజు సోనియా ఒక పోలీస్ ఆఫీసర్ని చూస్తుంది. అతను తనని తన అక్కని కాపాడుతాడు అని అక్కడి నుంచి తప్పించుకొని అతని దగ్గరకు వెళ్తుంది. కానీ ఆ పోలీస్ అంత మంచివాడు కాదు. మళ్ళీ సోనియా ఆ వ్యభిచార గృహానికి తీసుకువెళ్ళి అప్పగించేస్తాడు. ఇలా జరగక ముందు వరకు ఫైజల్ సోనియాని చాలా బాగా చూసుకునేవాడు. కానీ ఇప్పుడు ఆమె లిమిట్స్ని క్రాస్ చేసింది. ఇంకా అతను సోనియాపై చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే ఇలా చేస్తే అతని బిజినెస్ చాలా దెబ్బతింటుంది. ఇక్కడ అమ్మాయిలందరూ ఇలా వెళ్ళిపోతే అతని బిజినెస్ ఏదో ఒక రోజు మూతపడిపోతుంది కాబట్టి చాలా గట్టిగా తనకి వార్నింగ్ ఇస్తాడు. ఇంకోసారి ఇలా జరిగితే మీ అక్క ఎక్కడున్నా సరే వెతికి చంపేస్తాను అని బెదిరిస్తాడు. ఇంకా సోనియా కూడా నిదానంగా ఆ జీవితానికి అలవాటు పడిపోతుంది. ఎందుకంటే అక్కడ ఈమె లాంటి వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. అతను అక్కడ రెగ్యులర్ కస్టమర్. కానీ అతను కొత్తగా వచ్చిన అమ్మాయిల దగ్గరకు మాత్రమే వెళ్తాడు. కొత్తగా వచ్చిన వాళ్ళలో సోనియా మొదటి స్థానంలో ఉంటుంది కాబట్టి సోనియా దగ్గరకు వెళ్తాడు. అతని పేరు మనీష్. అతను సామాజిక కార్యకర్త. బలవంతంగా వ్యభిచారంలో నెట్టబడిన అమ్మాయిలని ఆ సంస్థ కాపాడుతూ ఉంటుంది. మనీష్ సోనియాతో నిన్ను కాపాడడానికి త్వరలో నేను తప్పకుండా వస్తాను అని చెప్తాడు. ఒకరోజు సోనియా ఫైజల్ డైరీలో నుంచి కొన్ని ఫోన్ నెంబర్స్లను దొంగిలించి మనీష్కి ఇస్తుంది. దాని ద్వారా తన అక్క ఎక్కడుందో తెలుసుకోవాలి అనుకుంటుంది. తరువాత ఫైజల్ సోనియాని వేరే కస్టమర్ దగ్గరకు తీసుకువెళ్తూ ఉంటాడు. సోనియా ముఖంలో విచారం పోవాలని వెళ్లే దారిలో తన అక్కను చూపిస్తాడు. సోనియా తన అక్కను చూసి షాక్ అవుతుంది. ఆమె తన చెల్లెలను కూడా గుర్తుపట్టలేకపోతుంది. ప్రీతికి తన కుటుంబం అంటే చాలా కోపంగా ఉంటుంది. వాళ్ళందరూ కావాలనే తనని ఆ వ్యాపారంలోకి పంపించారని అనుకుంటుంది. ప్రీతి ఈ విషయం సోనియాకి కూడా ముందే తెలిసి ఉంటుంది అనుకుంటూ ఉంటుంది. తెలిసినా కూడా తనకి చెప్పకుండా తనని మోసం చేసింది అనుకుంటుంది. తన జీవితం అలా నాశనం అవ్వడానికి సోనియా కూడా ఒక రకంగా కారణం అనుకుంటుంది. అప్పుడు ఫైజల్ మనవాళ్ళు పరాయి వాళ్ళు మనవాళ్ళు అవుతారు. ఇదే ప్రపంచం తీరు అంటాడు. నన్ను నమ్ము, అంతా మంచి జరుగుతుంది అంటాడు. అలా కొన్ని రోజులకి మనీష్ పోలీసులతో ఫైజల్ అడ్డాపై దాడి చేయిస్తాడు. ఫైజల్ సోనియాని పంపేస్తాడు. కానీ సోనియా కూడా అక్కడి నుండి వెళ్ళాలి అనుకోవడం లేదు. తను వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళొచ్చు. కానీ ఆమె తన అక్క కోసం అక్కడే ఉంటుంది. తరువాత ఆ ఏరియాకి సంబంధించిన ఇన్స్పెక్టర్ రావడం వల్ల పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఫైజల్ సోనియాని కస్టమర్ దగ్గరకు పంపిస్తాడు. తరువాత ఫైజల్ మాధురి, సోనియా ఇంకా అక్కడున్న అమ్మాయిలను కార్గో కంటైనర్లో హాంకాంగ్కి పంపిస్తాడు. మాధురిని కూడా అమ్మేయడం వల్ల ఫైజల్ రష్మి అనే కొత్త అమ్మాయిని మాధురి ప్లేస్లో అపాయింట్ చేస్తాడు. 11 రోజులు ప్రయాణించిన తరువాత కంటైనర్ హాంకాంగ్కి చేరుకుంటుంది. అక్కడ సోనియాని ఒక అమెరికన్ కస్టమర్ దగ్గరకు పంపిస్తారు. మిగిలిన వాళ్ళంతా కూడా వేరే వేరే చోట్ల కస్టమర్స్ దగ్గరకు వెళ్ళిపోతారు. అక్కడ కూడా ముంబైలో లాగానే వ్యభిచార గృహాలుంటాయి. కానీ కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటాయి. కస్టమర్స్ ధనవంతులు కావడం వల్ల వచ్చిన అమ్మాయిల్ని ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటూ ఉంటారు. ఒకరోజు ఒక కస్టమర్ సోనియాకి తన ల్యాప్టాప్ని ఇస్తాడు. సోనియా తనకు మెయిల్స్ ఏమైనా వచ్చాయా అని చెక్ చేసుకుంటూ ఉంటుంది. అందులో తన గ్రామంలో ఉండే అమర్ అనే ఒక అబ్బాయి మెయిల్ చేసి ఉంటాడు. సోనియా, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నిన్ను ముంబైకి అమ్మేశారని తెలిసింది. నేను నీ కోసం చాలా వెతికాను. కానీ నీ ఆచూకీ తెలియలేదు. నువ్వు ఎక్కడున్నావో చెప్పు. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను అని, నిన్ను చాలా బాగా చూసుకుంటాను అంటాడు. అమర్కి సోనియా అంటే చాలా ఇష్టం. అతను ఆమెను ప్రేమించాడు. వాళ్ళిద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. అలా అమెరికాలో చాలా రోజులు గడిచిపోతాయి. ఒకరోజు సోనియాని, మాధురిని ఒక పార్టీకి తీసుకువెళ్తారు. అక్కడ జీవితంతో చాలా విసిగిపోయిన మాధురి తన చేయి కోసుకుంటుంది. అక్కడ అందరూ మాధురిని అలా చేయడంతో ఆమె దగ్గరే ఉంటారు. తనని ఎవరూ గమనించట్లేదని అర్థమైన సోనియా అక్కడి నుంచి పారిపోతుంది. తర్వాత రోజు ఒక చైనీస్ రెస్టారెంట్ బయట చెత్తలో పడిన ఆహారం తీసుకొని తింటూ ఉంటుంది సోనియా.
అప్పుడు ఆ రెస్టారెంట్ ఓనర్ క్యాస్ట్ అనే ఎన్జిఓని నడుపుతున్న సామాజిక కార్యకర్త అయిన సల్మాకి సోనియాని అప్పగిస్తారు. తనలా మారిన అనేక మంది మహిళల్ని, బాలికల్ని తనతో పాటు చివరికి సోనియా ఒక షెల్టర్ హోమ్లో ప్రశాంతంగా ఉంటుంది. ఒకరోజు సల్మా సోనియాకి మనీష్తో వీడియో కాల్లో మాట్లాడిస్తుంది. మనీష్ ప్రీతిని కూడా రక్షిస్తాడు. అప్పుడు సోనియా తన అక్క ప్రీతితో మాట్లాడుతుంది. సోనియా కుదిరినంత త్వరగా ఇండియాకి వెళ్ళాలి అనుకుంటుంది. కానీ తను ఇండియా వెళ్ళడానికి కొంత సమయం పడుతుంది. నెలల తర్వాత ముంబైకి చేరుకుంటుంది సోనియా. మనీష్ సోనియా షాక్ అయ్యే విషయం ఒకటి చెప్తాడు. ప్రీతి మళ్ళీ వ్యభిచారంలోకి వెళ్ళింది, డ్రగ్స్కి బానిసైంది అని చెప్తాడు. అయినా కూడా సోనియాకి నమ్మకం ఉంటుంది. ఇంతకుముందు తన అక్కని వెతికి పట్టుకుంది, మళ్ళీ తన అక్కని వెతికి పట్టుకోగలనే నమ్మకం తనకు వస్తుంది. ఒకరోజు సోనియా అమ్మా నాన్న తనని కలవడానికి వస్తారు. సోనియా తన తల్లితో మాత్రమే మాట్లాడుతుంది. ఎందుకంటే వాళ్ళ జీవితం అలా అవ్వడానికి కారణం వాళ్ళ నాన్నే కాబట్టి. డబ్బు కోసం తన అక్కని అమ్మేశాడు. డబ్బు కోసం ఇల్లు పొలం అమ్మేసి ఉండొచ్చు, కానీ కన్న కూతుర్నే అమ్మేశాడు. ఇంకా అతన్ని చూడడానికి కూడా ఆమెకు ఇష్టం ఉండదు. సోనియా వాళ్లతో ఇంటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడదు. ఇంకా ఆమె ఆ ఎన్జిఓలోనే ఉంటూ అక్కడ అమ్మాయిల మంచి చెడు చూసుకుంటూ ఉంటుంది. ప్రతిరోజు తన అక్కకి మెయిల్స్ చేస్తూ ఉంటుంది. ఏదో ఒక రోజు తన అక్క నుంచి రిప్లై వస్తుందేమో అనే ఆశతో వెయిట్ చేస్తూ ఉంటుంది. చాలా రోజులు గడిచినా కూడా ఎటువంటి రిప్లై రాదు. అలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు స్కూల్ ఫ్రెండ్ అయిన అమర్ తన కోసం వస్తాడు. అమర్కి సోనియా గురించి అన్నీ తెలిసినా కూడా ఆమెపై ప్రేమ కొంచెం కూడా తగ్గదు. అమర్ సోనియాకి జీవితాంతం తోడుగా నిలబడతాను అని భరోసా ఇస్తాడు. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.